తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్తో ఇంటి నుంచే భూభారతి సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ సర్వే, రిజిస్ట్రేషన్ ని ఒకే గొడుగు కిందకి తీసుకురావడమే సర్కార్ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మిఠాయిపల్లి గ్రామ సభలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ని ప్రారంభించి కీలక విషయాలు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామన్న మంత్రి పొంగులేటి ముందుగా 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అధికారుల దగ్గరికి వెళ్లకుండా చేతిలోని స్మార్ట్ ఫోన్లోనే అన్ని సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా ప్రజలకి ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటికి చెక్ పెట్టేలా వ్యవస్థని అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే 45 రోజుల పరిశీలన తర్వాత మార్పులు చేర్పులతో జిల్లాకు ఒక మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రవేశపెడతామన్నారు మంత్రి పొంగులేటి. అగ్రికల్చర్ కాని భూములకి వారు రిజిస్ట్రేషన్ చేసేది, అగ్రికల్చర్ కాని భూములు సబ్ రిజిస్టార్ చేసేది, సర్వే ఒకళ్ళు చేసేది. వీటన్నిటి వల్ల ఎవరి రాజ్యం వాళ్లే చేయటం వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయి.